నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. శ్రీరామునికి అపర భక్తుడు హనుమంతుడు. దేశంలో ప్రతి ఒక్కరూ హనుమ భక్తులే. స్వామివారి సేవకుడిగా పట్టు వస్త్రాలు సమర్పించా. సామాన్య భక్తుడిలా సేవ చేస్తా. టీటీడీ బోర్డు చైర్మన్ చదలవాడ. జిల్లాలో ఘనంగా హనుమ జయంతి వేడుకలు. భక్తజనంతో కిటకిటలాడిన ఆంజనేయ స్వామి ఆలయాలు. అర్ధగిరిలో స్వామివారికి ప్రత్యేక పూజలు. ప్రజాప్రతినిధుల నిధుల మంజూరును పెంచాలి. గ్రామ స్థాయి నుండి అభివృద్ధికి సహకరించాలి. జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలో ఎంపీ శివప్రసాద్ కు ప్రతినిధుల సూచన. చిత్తూరు కిలాడి లేడీ పావని అరెస్ట్. కోట్ల రూపాయల సొమ్ము స్వాహాపై పోలీసుల విచారణ. 5 నెలలుగా కేసును శోధించిన పోలీసులు. సమ్మె చేస్తున్నా పట్టించుకోరా. వెటర్నరీ వైద్యుల పోస్టులు భర్తీ చేయరా. నినదించిన వెటర్నరీ విద్యార్థులు. ఎన్టీఆర్ కు పాలాభిషేకంతో నిరసన. భారతదేశంలో తెలుగు జాతికి ఆరాధ్య దైవం ఆంజనేయ స్వామి అని టీటీడీ బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. హనుమత్ జయంతికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి పట్టు వస్త్రాలను తీసుకెళ్లి ఆంజనేయ స్వామికి సమర్పించారు. మంగళవారం హనుమత్ జయంతిని పురస్కరించుకుని త్రేతాయుగంలో శ్రీరాముల వారికి సేవలందించిన అంజనీ పుత్రుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా అఖిలాండం వద్ద ఉన్న బేడి ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగిన పూజలకు టీటీడీ బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి హాజరై పూజ చేశారు. అనంతరం జాపాలి తీర్థం వద్ద ఉన్న జాపాలి ఆంజనేయ స్వామి ఆలయానికి మెట్ల మార్గం గుండా చేరుకున్నారు. ఆలయం వద్ద డాలర్ శేషాద్రి ఆలయ పూజలతో పాటు హదీరాంజీ మఠం మహంతు స్వామి అర్జున్ దాస్ మహంతు చదలవాడకు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీవారి ఆలయం నుండి తీసుకెళ్లిన పట్టు వస్త్రాలను అంజనాస్తుడికి అందజేసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం మహంతు అర్జున్ దాస్ శాలువాతో సత్కరించారు. భగవత్ సేవా తత్పరుడు, నిరంతరం స్వామి సేవకై పరితపించే ఆంజనేయ స్వామికి భారతదేశంలో ప్రతి ఒక్కరూ భక్తులేనని అన్నారు. ఆయన జయంతిని టీటీడీ ఘనంగా నిర్వహించిందన్నారు. సామాన్య భక్తుడిగా తాను శ్రీవారికి సేవలందిస్తున్నానని తెలిపారు. అడవిలో ఇంతమంది భక్తులు అలరిస్తా ఉన్నాడు. విశేషంగా భక్త కోటి వచ్చి ఆయన అండగోరుతున్నారు, ఆశీర్వాదం కూతున్నారు. విచ్చేసిన భక్తులందరికీ కూడా వారికి, వారి కుటుంబాలకి, వారి బిడ్డలకి మంచి వెలుగును ప్రసాదిస్తూ ఆంజనేయ స్వామి భారతదేశంలో ప్రతి ఒక్కరికి, మన జాతికి ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్నటువంటి నాడు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని భగవంతుడు వెంకటేశ్వర స్వామి వస్త్రాలను ఈరోజు అందించడం జరిగింది. ఆంజనేయ స్వామికి తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకి తిరుమలలో కానీ జపాలిలో కానీ మీ అందరికీ దర్శన భాగ్యం అందించడమే కాకుండా మీకు వస్తువులు కూడా ఏర్పాటు చేసి భక్తులకి ఆరాధ్య దైవాలైనటువంటి భగవంతుళ్ళని భక్తులకు దగ్గర చేసే విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులతో కలిసి పనిచేస్తున్నటువంటి మాటని మరొకసారి హృదయపూర్వకంగా మనవి చేస్తున్నా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. తిరుపతి పుణ్యక్షేత్రంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆంజనేయ స్వామి ఆలయాలలో మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక యాగాన్ని, పూజోత్సవాన్ని నిర్వహించారు. స్థానిక రాయల్ నగర్లో గల బండారు ఆంజనేయ స్వామి ఆలయంలో ఆలయ కమిటీచే శాస్త్రోక్తంగా హనుమాన్ జయంతి వేడుకలు జరిగాయి. ప్రత్యేకంగా యాగ ఉత్సవాన్ని నిర్వహించి స్వామివారికి పూజా కైంకర్యాలను సాంప్రదాయబద్ధంగా జరిపారు. గత ఏడాది కన్నా ఈసారి మరింత వైభవంగా హనుమాన్ జయంతి ఉత్సవాన్ని నిర్వహించినట్లు ఆలయ కమిటీ కార్యదర్శి శశిధర్ తెలిపారు. అలాగే తిరుమల బైపాస్ రోడ్లో గల అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా అంజనీపుత్రుని జయంతి వేడుకలను నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుల సహకారంతో అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ పూజా కైంకర్యాలు సాంప్రదాయబద్ధంగా జరిగాయి. హనుమాన్ జయంతి సందర్భంగా స్వామి ఆశీస్సుల కోసం భక్తులు భారీగా క్యూలు కట్టారు. బీజేపీ నాయకులు సామంచి శ్రీనివాస్ నేతృత్వంలో ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. అలాగే సరోజినీదేవి లేఅవుట్ వద్ద గల ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలో
అనంత సుందరంగా పుష్పాలంకరణ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు టీవీ మనోహర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాసులు, శ్రీహర్రావు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు సమీపంలోని అర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయం భక్తజనంతో పోటెత్తింది. స్వామివారి జన్మదినం నాడు ఆంజనేయ స్వామిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. చిత్తూరుకు 20 కిలోమీటర్ల దూరంలో వెలిసిన శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి జయంతికి ప్రతి ఏటా అటు కర్ణాటక, ఇటు తమిళనాడు నుండి భక్తులు ఎక్కువగా తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామివారికి వేకువజామున నిత్య కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం యాగాన్ని నిర్వహించారు. యాగానికి మహిళా భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. కాగా ఆలయంలో స్వామివారి మహిమలు తెలిపే సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు ఏర్పాటు చేశారు. తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. గ్రామ స్థాయి నుండి అభివృద్ధి పనులు జరగాలంటే ప్రజాప్రతినిధుల పద్దు కింద కేటాయించే నిధులను పెంచాలని జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచులు కోరారు. చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఎంపీ శివప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కలెక్టర్, జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచులు పాల్గొన్నారు. గ్రామ స్థాయి నుండి అభివృద్ధి పనులు చేయడానికి నిధులు పెంచాలని, అలాగే ఎమ్మెల్యే, ఎంపీ ల్యాడ్ నిధులు కాకుండా కేంద్రం నేరుగా ఆయా పంచాయతీలకు నిధులు కేటాయించేలా ప్రతిపాదన పంపాలని కోరారు. దీన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఎంపీ శివప్రసాద్ తెలిపారు. సబ్ కలెక్టర్ ఆర్డీఓ ఆఫ్ ద డివిజన్ తప్పనిసరిగా వాళ్ళే చేస్తారు. మిగతా ఇద్దరు ఎనీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అదర్ దాన్ ఎంపీడీఓ ఆఫ్ ద మండల్ కన్సర్న్. అది ఇప్పుడు కోట్ల రూపాయల మొత్తంలో మోసం చేసి మహిళల్ని నిట్ట నిలువునా ముంచిన చిత్తూరు పావనిని పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ గిరిధర్ అన్నారు. చిత్తూరులో నగర మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడైన చింటూ అండతో మహిళల్ని మోసం చేసి కోట్ల రూపాయలు దండుకున్న మాయలేడి పావనిని చిత్తూరు పోలీసులు సేలంలో అరెస్ట్ చేశారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆమె అరెస్టును చూపారు. చిత్తూరు నగరానికి చెందిన పావని కొన్నేళ్లుగా చీరల వ్యాపారం చేసేది. మహిళలతో చనువు పెంచుకొని వారి బంగారు నగలను ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టి కొంతకాలం వడ్డీ చెల్లించింది. ఆ తర్వాత చేతులెత్తేసింది. మోసాన్ని గ్రహించిన బాధితులు పావనిపై ఒత్తిడి తేవడంతో ఆమె చింటూను ఆశ్రయించింది. చింటూ ఈ విషయంలో జోక్యం చేసుకుని బాధితులను భయపెట్టడంతో కొంతకాలం సవ్యంగా సాగింది. చింటూ అరెస్టు తర్వాత బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒక్కొక్కరు వెలుగులోకి వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఫైనాన్స్లో 8 కేజీల బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టినట్లు తేలింది. 5 నెలలుగా పావని కోసం ముమ్మరంగా గాలించిన పోలీసులు ఎట్టకేలకు సేలంలో అరెస్ట్ చేశారు. మరిన్ని విషయాలను దర్యాప్తు చేయాల్సి ఉందని మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ గిరిధర్ తెలిపారు. 330 అకౌంట్లు కేవలం మన పావని వాళ్ళ భర్త పేరు మీద ఉన్నాయి. చూస్తే ఇప్పటికే దాదాపు 8 కేజీలు అనుకున్నాం, ఇంకా అంతకన్నా ఎక్కువగా పోయే అవకాశాలు ఉన్నాయి. మరి అంత గోల్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి గోల్డ్ ఇది, వీళ్ళ గోల్డా, మరి వేరే వాళ్ళ గోల్డ్ అయితే వీళ్ళెందుకు బ్లడ్ చేశారు, అన్ని దర్యాప్తులు ఇప్పుడు ఆమె దొరికింది కాబట్టి ఇన్వెస్టిగేషన్లో మరి చింటూ దగ్గర పోయి పంచాయతీ చేయడము, చింటూ అందరి థ్రెటన్ చేయడం కాబట్టి దానికి క్రిమినాలిటీ గ్రావిటీ ఆఫ్ ది కేసు పెరిగింది. ఆ తర్వాత మళ్ళీ సేలం దగ్గర కొంతకాలం ఉంటున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పశువైద్య విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎస్వి వెటనరీ విద్యార్థులు డిమాండ్ చేశారు. తిరుపతిలోని ఎస్వి వెటనరీ విద్యార్థులు చేపట్టిన ఆందోళన కార్యక్రమం 24వ రోజుకు చేరింది. మంగళవారం ఉదయం విద్యార్థులు తరగతులు బహిష్కరించి ప్రదర్శనగా వెటనరీ కళాశాల గేటు నుండి ప్రారంభమై యూనివర్సిటీ రోడ్ బాలాజీ కాలనీ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్కు చేరుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించాలని విన్నవించారు. అనంతరం మానవహారం చేపట్టి నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని వెటనరీ ప్రాథమిక వైద్య కేంద్రాలను బలోపేతం చేయాలని, తద్వారా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద గంటపాటు నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎస్వి వెటనరీ విద్యార్థుల సంఘ నాయకులు హర్షవర్ధన్, రాజేష్, శ్రీకాంత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. గడిచిన 23 రోజుల నుంచి మా పట్టభద్ర పశు వైద్యులు మరియు విద్యార్థులు చేస్తున్న ఈ నిరసనకి అన్ని వర్గాల నుంచి మద్దతు అయితే లభిస్తూ ఉంది. కానీ ప్రభుత్వం ఇంతవరకు దీనికి ఏమాత్రం స్పందించలేదు. దీనికి మేము ప్రత్యామ్నాయంగా మా డిమాండ్ అయితే ఒకటే, రూరల్ లైఫ్ స్టాక్ యూనిట్స్ని వెటనరీ డిస్పెన్సరీగా అప్గ్రేడ్ చేయడం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1500 రూరల్ లైఫ్ స్టాక్ యూనిట్స్ని వెటనరీ డిస్పెన్సరీగా అప్గ్రేడ్ చేస్తే మాకు ఉపాధి కల్పించినట్లయితుంది, రైతాంగానికి సేవ చేసినట్లయితుంది. ఈ యొక్క మా న్యాయబద్ధమైన రోజు 3 విద్యార్థుల లెక్కన నివేదిస్తున్నాము. మేము ప్రధానంగా ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే, మాకు గ్రామీణ పశు వైద్యశాలలుగా అప్గ్రేడ్ చేసి రైతులకి, మన దేశానికి వెన్నెముకైనటువంటి మన పాడి రైతులకి వాళ్ళకి విలువైనటువంటి వైద్యం అందించడంతో పాటు మాకు కూడా ఉపాధి కల్పించాలని చెప్పి మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాము. మీ పేరు? డాక్టర్ భాస్కర్. గ్రామ స్వరాజ్యం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అధ్యక్షులు రాజేంద్రబాబు అన్నారు. పెనుమూరు మండలం అడవిపల్లి గ్రామ పరిధిలోని చెరువులను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అధ్యక్షులు రాజేంద్రబాబు పరిశీలించారు. రాష్ట్రంలో గ్రామాల రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కృషి వల్ల రాష్ట్రంలో జలవనరులు పెరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి నీరు చెట్టు కార్యక్రమాన్ని రూపొందించారని తెలిపారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో మన గ్రామాలకు ప్రారంభమైంది. మనకి చంద్రన్న బాట కింద సుమారు 25,000 కోట్ల రూపాయలతో కేవలం సిమెంట్ రోడ్లుగా వేయడం జరుగుతుంది ఈ 5 సంవత్సరాలు. అంటే అన్ని పల్లెలు, అన్ని గ్రామాలు కూడా సిమెంట్ రోడ్లు అయిపోతాయి. కనుక మంచి రోజులు వచ్చి మనం అందరం కూడా ఆనందంగా ఉండొచ్చు. రాజకీయాలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారు మన గ్రామీణాభివృద్ధి కోసం చేస్తున్నటువంటి కృషికి మనం అందరం కూడా మద్దతు ఇవ్వాలి, సపోర్ట్ ఇచ్చి వీటిని ఇంకా వేగవంతంగా. ఈ పరిశీలనలో హరిబాబు నాయుడు, గ్రామ ప్రజలు ఉన్నారు. ప్రముఖ హీరో నితిన్ శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విరామ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. నితిన్ నటించిన నూతన చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం విజయం సాధించాలని స్వామివారిని మొక్కుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు ఆశీర్వదించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు. నితిన్ను చూడటానికి పెద్ద ఎత్తున అభిమానులు, భక్తులు ఉత్సాహం చూపారు. పొగాకు వాడకం ఆరోగ్యానికి హానికరం. గుట్కా, సిగరెట్, పాను వంటి ప్రతి ప్యాకెట్పై ముద్రించబడి ఉంటుంది. పొగాకు వినియోగం వలన పెరుగుతున్న మరణాలను నియంత్రిస్తూ ప్రజా ఆరోగ్య పరిరక్షణార్థం పొగాకు వాడకాన్ని కట్టడి చేస్తూ WHO మే 31న నో టొబాకో డేగా ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన దాని పట్ల వైద్యులు ఏమంటున్నారో, ఎలాంటి సూచనలు సూచిస్తున్నారో మా న్యూస్ బ్యూరో చీఫ్ రవి అందిస్తారు. పొగాకు వాడకం పట్ల జరుగుతున్న మరణాలను నియంత్రించే క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మే 31వ తేదీన నో టొబాకో డే
అలాగే పొగాకు వినియోగాన్ని తగ్గిస్తూ చేపట్టినటువంటి చర్యల్లో భాగంగా ఇవాళ ప్రజల అవగాహన కల్పించాలని చెప్పి ప్రభుత్వం పదే పేర్కొంటున్నది. ఈ నేపథ్యంలోనే ప్రజల్లో ఉన్నటువంటి అవగాహన ఏ మేరకు పొగాకు వాడకం పట్ల ఎలాంటి అవగాహన ఉంది, వాటి పట్ల జరుగుతున్న పరిణామాలు ఎలాంటిది, వాటి యొక్క పొగాకు వాడకం వల్ల జరుగుతున్నటువంటి ఆరోగ్యానికి కలిగే హాని విషయాల గురించి అడిగి తెలుసుకునేందుకు IMA జాతీయ కార్యవర్గ సభ్యులు మనతో పాటు ఉన్నారు. సార్ సుకుమార్ గారు ఉన్నారు. సుకుమార్ సార్ని అడిగి తెలుసుకున్నాం. సార్, ఇవాళ పొగాకు వాడకం వల్ల జరుగుతున్నటువంటి పరిణామాలు ఎలా ఉన్నాయి, ప్రజల్లో జరుగుతున్న ఆరోగ్య పరిరక్షణ పట్ల, ఆరోగ్యాన్ని హాని కలుగుతున్న విధానం పట్ల వాటి యొక్క పరిస్థితులు ఎలా ఉంది సార్? ముందుగా గణాంకాలను తీసుకున్నట్లయితే ఆగ్నేయ ఆసియా దేశాల్లో అంటే సుమారు 11 దేశాల్లో సుమారు 25 కోట్ల మంది ఈ పొగాకుని వినియోగిస్తున్నట్లుగా తెలిసింది. అంతేకాకుండా ప్రతి ఏటా గంటకి 150 మంది ఈ పొగాకు లేకపోతే పొగాకు ఉత్పత్తుల వల్ల, స్మోకింగ్ వల్ల చనిపోతున్నారని నిర్ధారించారు. అందుకొరకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ May 31 యాంటీ స్మోకింగ్ డే ఆర్ యాంటీ టొబాకో డేగా ఈ రోజుని పరిగణిస్తూ ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తోంది. అందులో భాగంగా ఈరోజు ఈ May 31 మనం ఒకసారి గుర్తు చేసుకొని ప్రజల్లో స్మోకింగ్ వల్ల, పొగాకు వినియోగం వల్ల అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. సార్, వీటి వాడకం వల్ల ఎలాంటి పరిణామాలు, అంటే ఏటా మరణాల సంఖ్య పెరుగుతూ ఉంది కదా సార్, వీటిని ప్రభుత్వం నియంత్రించడంలో ఎందుకు విఫలమైంది, అంటే ఎలాంటి సూచనలు చూపిస్తే బాగుంటుందని భావిస్తున్నారు? ఈ పొగాకు వినియోగం వల్ల ప్రభుత్వానికి సుమారుగా 2,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంది. కొన్ని నియంత్రణ చట్టాలను తెచ్చినప్పటికీ, అంటే ఒక పుర్రి బొమ్మ బీడీల మీద ముద్రించడం, లేకపోతే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఆ ప్యాకెట్ల మీద చేయడం జరిగింది. ఇప్పుడే ఆరోగ్య మంత్రి గారు ఇంకొక సలహా కూడా ఇచ్చారు. వాటిని ప్యాకెట్లు ఆకర్షణీయంగా లేకుండా చేయాలని కూడా అనుకుంటున్నారు. ఇవన్నీ చేసినప్పటికీ ఈ పొగాకు స్మోకింగ్ వినియోగం అధికంగా, ముఖ్యంగా యువతలో పెరుగుతూ ఉంది. అందువల్ల దీన్ని తప్పకుండా తగ్గించాల్సి ఉంటుంది. సార్, ప్రభుత్వం కూడా వీటిల్లో నియంత్రించడంలో పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టలేని పరిస్థితి నెలకొనటం లేదని భావిస్తున్నారా? ఈ పొగాకు ఉత్పత్తి మొట్టమొదటిగా సౌత్ ఆఫ్రికాలో ఎక్కువ జరుగుతూ ఉంది, ఆ తర్వాత ఇండియాలో జరుగుతుంది. ఇప్పుడు ఇండియాలో మెయిన్గా ఎగుమతి పొగాకు ఇక్కడి నుంచే జరుగుతూ ఉంది కాబట్టి ఆదాయం ఒక మార్గమైంది. అవన్నీ పక్కన పెట్టినట్లయితే అసలు ఈ పొగాకు ఎందుకు వాడాల్సి వస్తుంది? ఈ పొగాకులో సుమారుగా 8,000 రకాల రసాయనాలు ఉంటాయి. అందులో 60 రకాల రసాయనాలు చాలా హానికరమైనటివి. వాటిలో కొన్ని చర్చించుకున్నట్లయితే ముఖ్యంగా నికోటిన్, రెండోది కార్బన్ మొనాక్సైడ్, మూడోది టార్ అంటే థార్ లాంటి పదార్థము, నాలుగోది ఆర్సెనిక్ లేకపోతే హైడ్రోజన్ సల్ఫైడ్. ఇటువంటి హానికరమైన పదార్థాలు ఈ పొగాకులో ఉన్నందువల్ల ఈ జనాలు వీటికి అలవాటు పడుతుంటారు. ముఖ్యంగా నికోటిన్ తీసుకున్న 10-15 సెకండ్లోనే అది ఊపిరితిత్తుల్లోంచి మెదడుకు వెళ్ళి మళ్ళీ కరిగిపోతుంది. అంతేకాకుండా మళ్ళీ తాగాలనే కోరిక పుట్టిస్తుంది ఈ నికోటిన్. అందువల్ల దీనికి బానిసలవుతూ ఉంటారు. ఈ నికోటిన్ ఒక బానిసత్వాన్ని పెంచేదిగా ఉపయోగపడుతుంది. రెండోది కార్బన్ మొనాక్సైడ్, అది ఊపిరితిత్తుల్లోనూ, గుండెలోనూ, మెదడులోనూ, రక్తనాళాల్లోనూ ఒక పొరలాగా ఏర్పడి వాటి పనితీరుని బాగా దెబ్బతీస్తుంది. ఆ విధంగా ఆర్సెనిక్ ఇతర పదార్థాలు కూడా కార్సినోజెనిక్ అంటారు. ఈ పొగాకు వల్ల ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో దీర్ఘకాలికంగా COPD లేకపోతే ఎంపసీమా అనే వ్యాధులు వచ్చి వాటికి నివారణే తప్ప పూర్తి వైద్యం లభించే స్థితికి చేరుకుంటారు. అంతేకాకుండా ఊపిరితిత్తుల క్యాన్సర్ అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. గుండెలోని రక్తనాళాలు మూసుకుపోయి
వాళ్ళకి గుండె పోటు వచ్చే శాతం అధికమవుతుంది. అదేవిధంగా స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. కొంతమంది క్రానిక్ స్మోకర్స్లో కాళ్ళలో రక్తనాళాలు కూడా మూసుకుపోయి కాళ్ళు తీసేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దాన్నే TAO అంటారనమాట. సో ఇవన్నీ జబ్బులు ఇంత కారణాలు ఉన్నందువల్ల ఈ పొగాకుని ఆపేయాలని అందరూ భావిస్తూ ఉంటారు. పొగాకులో ప్రధానంగా 60 రకాల హానికర పదార్థాలు ఉన్నందువల్ల వీటి వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి. వీటి పట్ల మరింత కఠినంగా ప్రభుత్వాలు వ్యవహరించి వినియోగం పట్ల ఆంక్షలు విధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మానవాళి మనుగడకు పొగాకుపై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ప్రధానంగా వైద్యులు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మురళితో రవి, కృష్ణతేజ, తిరుపతి. న్యాయబద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తమ ఇంటి స్థలాలను శంకర్ నాయుడు అనే వ్యక్తి కబ్జా చేస్తున్నాడని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే స్పందించడం లేదని స్థల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జన చైతన్య లేఅవుట్ సర్వే నెంబర్ 327 సాయి మయూరి 2లో ప్లాటు కొన్నవారు తమ ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్లాట్లను కొన్నట్లు NK రేణుక అనే మహిళ కొన్నట్లు కోర్టులో కేసు వేసి ఓడిందని తెలిపారు. తాము 1998, 2003, 2007లో 115 మంది ప్లాట్లు కొన్నామని, అయితే రేణుక, శంకర్ నాయుడు ఆక్రమించుకుంటున్నారని, దీనిపై కోర్టులో కేసు వేశామని అన్నారు. 2012లో తమకు అనుకూలంగా తీర్పు వచ్చిన సదరు కబ్జాదారులు రాత్రివేళ నిర్మాణాలు చేస్తున్నారని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవటం లేదని, ఉన్నతాధికారులు న్యాయం చేయాలని కోరారు. వాళ్ళు నోటీస్ కూడా ఇచ్చారు, ఫలానా శంకర్ నాయుడు మీరు ఆపండి పని, మీకు అప్రూవల్స్ లేవని, కానీ ఆపట్లేదు. మళ్ళీ అదేవిధంగా పంచాయతీ వాళ్ళు, పోలీసు వాళ్ళు కూడా ఇచ్చారు ఇన్ఫర్మేషన్, ఇట్లా ఫలానా శంకర్ నాయుడు ఇల్లీగల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు, మీరు దీనిపైన యాక్షన్ తీసుకోండి అని. దీనికి కూడా వాళ్ళు రెస్పాన్స్ లేకుండా కంటిన్యూగా వర్క్ చేస్తున్నారు. పగులు అయితే పని చేయరు, రాత్రి మనుషులు పెట్టుకొని పని చేసుకుంటున్నారు వాళ్ళు. మళ్ళీ అదేవిధంగా మా డాక్యుమెంట్స్ అన్నీ కూడా పక్కా రిజిస్ట్రేషన్ విత్ ప్లాన్తో పాటు రిజిస్ట్రేషన్ 98, 99 ప్రాంతాల్లో మాకు అందరికీ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినారు, రేణుగుంట సబ్ రిజిస్టర్ ఆఫీస్లోనే. ఇవన్నీ కూడా పెట్టుకొని మేము పోలీసుల దగ్గరికి వెళ్తే కూడా లేదు మేము ఆపిస్తాము అంటున్నారే కానీ వాళ్ళు మాత్రం పని ఆపట్లేదు. ఈ సమావేశంలో రాజగోపాల్, నిరంజన్, సుశీలమ్మ, సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. మహానాడు వేదికపై నుండి తిరుపతి ప్రెస్ క్లబ్ సొంత భవన నిర్మాణం కోసం స్థలం కేటాయిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంపై ప్రెస్ క్లబ్ కమిటీ హర్షం వ్యక్తం చేసింది. సీనియర్ పాత్రికేయుల సలహాలు, సూచనలకు ఆహ్వానించింది. ప్రెస్ క్లబ్ కార్యదర్శి గిరి మాట్లాడుతూ 1994లో తిరుపతిలో ఏర్పాటైన ప్రెస్ క్లబ్ 22 వసంతాలు పూర్తి చేసుకుందని, ఇప్పటి వరకు అద్దె భవనాల్లో కొనసాగామన్నారు. గతంలో ఎన్నో మార్లు స్వంత భవన నిర్మాణం కోసం స్థలం కావాలని ప్రభుత్వానికి విన్నవించామన్నారు. కానీ ఇప్పటి వరకు సాధించుకోలేకపోయామని, ఇప్పటికైనా అందరం కలిసికట్టుగా కృషి చేద్దామన్నారు. మహానాడు వేదికపై ముఖ్యమంత్రికి అర్జీ అందజేశామని, సానుకూలంగా స్పందించడంపై హర్షం వ్యక్తం చేశారు. కాగా స్థలం గురించి, భవన నిర్మాణం గురించి సీనియర్ పాత్రికేయులు సలహాలు, సూచనలు ఇవ్వవచ్చునని తెలిపారు. ప్రతి జర్నలిస్ట్ తన స్వంత సమస్యగా భావించి ఈ యజ్ఞంలో పాలుపంచుకోవాలని కోరారు. మీరందరూ కూడా కలిసి మనందరిది ఇదేదో మనం ఈ కార్యవర్గం చేసిందంటే మాత్రం ఈ కార్యవర్గంకి సంబంధం కాదు. ఇప్పుడే చెప్పాను, ప్రత్యక్షంగా పరోక్షంగా సేవలు అందించడానికి చాలామంది మనకు ముందుకున్నారు. వారందరి సలహాలు, సూచనలతో మనం తిరుపతిలో చరిత్రలో గుర్తుండిపోయే విధంగా మన ప్రెస్ క్లబ్ను విజయవాడ కంటే కూడా మెరుగ్గా ఇప్పటివరకు మెయింటైన్ చేస్తున్న ప్రెస్ క్లబ్లలో నాకున్నటువంటి సమాచారం ప్రకారం హైదరాబాదు, విజయవాడ ప్రెస్ క్లబ్ల కంటే కూడా తిరుపతి ప్రెస్ క్లబ్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మనల్ని ప్రశంసించడం కూడా మనందరికీ అది ఒక స్ఫూర్తినిస్తుంది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు సురేందర్ రెడ్డి, నరేంద్ర, ప్రసాద్, గురవారెడ్డి, మురళి, చంద్రబాబు, మోహన్ రావు, సురేష్ పాల్గొన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన విద్యార్థి సమైక్య విద్యార్థులు ఆందోళన చేశారు. తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ ప్రధాన గేటు వద్ద జీవీఎస్ విద్యార్థులు మంగళవారం ధర్నా చేశారు. 2015-16 సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్, ఫీజు బకాయిలను, అలాగే స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. స్కాలర్షిప్ల బకాయిల కారణంగా విద్యార్థులకు సర్టిఫికేట్లను ఇవ్వకుండా కళాశాల యాజమాన్యం వేధిస్తున్నారని జీవీఎస్ విద్యార్థి సంఘ నాయకులు శంకర్ ఆరోపించారు. విద్యార్థుల ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వం వెంటనే స్కాలర్షిప్ బకాయిలను మంజూరు చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో జీవీఎస్ విద్యార్థులు అక్కులప్ప, శ్రీనాథ్, రమణనాయక్ తదితరులు పాల్గొన్నారు. జీవ వైవిధ్య పరిరక్షణకు, పర్యావరణ రక్షణకు ప్రజలు సహకరించాలని ఆంధ్రప్రదేశ్ పర్యావరణ పరిరక్షణ సంస్థ జోనల్ ఆఫీసర్ రాజేందర్ రెడ్డి కోరారు.
పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యాన్ని తెలుపుతూ ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో రాజేందర్ రెడ్డి తెలిపారు. 1972లో ఈ ఉద్యమం ప్రారంభమైందని, 1973లో వన్ ప్లానెట్ నినాదంతో ప్రారంభమైందన్నారు. ప్రతి సంవత్సరం ఒక ముఖ్య అంశాన్ని తీసుకుని ఒక్కో నినాదంతో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం గో వైల్డ్ ఫర్ లైఫ్ నినాదంతో జూన్ 5 నుండి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. జూన్ 1వ తేదీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి నేతృత్వంలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. జీవజాతులు అంతరించిపోకుండా ప్రజలు సహకరించాలని కోరారు. దీనికి మన గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు అటవీ శాఖ మరియు పర్యావరణ శాఖ మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఇనాగ్రేషన్కి వస్తాము అని చెప్పడం జరిగింది. మహానాడులో పేద ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వని చంద్రబాబు నాయుడు తాను పేదనని ప్రకటించుకోవడంపై తాము స్పందించామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. మహానాడు కార్యక్రమంలో పేదలకు ఎలాంటి హామీలు ఇవ్వకపోవటం, జిల్లాలో వడదెబ్బకు మృతి చెందిన వారికి ఎలాంటి ఆర్థిక సాయం ప్రకటించకపోవటం, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ గురించి ప్రస్తావించకపోవటం దారుణమన్నారు. గిన్నెలో అన్నం కనపడలేదా మీకు? పేదవాళ్ళ కడుపులో ఆకలి మంటలు కనపడలేదా? పేదవాడు గుడిసెలో మూలుగులు కనపడలేదా? లేదు. ఈ ఎండకు, ఈ వడగాడుపులకు మామిడి పిందెలు రాలినట్టు అనేక మంది రాలి జీవితాలు అసూలు బాసిన వారు చనిపోయిన వాళ్ళకి ఏమైనా 4 చెక్కుల పంపిణీ జరిగిందా? వడదెబ్బ మృతులకు ఎవరికైనా సరే. అనంతరం ప్రెస్ క్లబ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రానికి 57,665 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 9 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 6 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. తిరుమలలో బుధవారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. 500 రూపాయల గదులు 10, 600 రూపాయల గదులు 6 అందుబాటులో ఉన్నాయి. అలాగే బుధవారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు: సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 22 అందుబాటులో ఉన్నాయి. కాగా మంగళవారం తిరుమలకు వచ్చిన భక్తులు 28 లక్షల రూపాయలను అన్నదానం, ప్రాణదానం, గోసంరక్షణ ట్రస్టులకు విరాళాలుగా అందజేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు: బుధవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉండే టికెట్లు 4 గంటలకు 21, 5 గంటలకు 13, 6 గంటలకు 16, 7 గంటలకు 25 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు బుధవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 29,140 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,725 రూపాయలు. వెండి 1 కిలో ధర 39,010 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 41 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీరామునికి అపర భక్తుడు హనుమంతుడు. దేశంలో ప్రతి ఒక్కరూ హనుమ భక్తులే. స్వామివారి సేవకుడిగా పట్టు వస్త్రాలు సమర్పించా. సామాన్య భక్తుడిలా సేవ చేస్తా. టీటీడీ బోర్డు చైర్మన్ చదలవాడ. జిల్లాలో ఘనంగా హనుమ జయంతి వేడుకలు. భక్తజనంతో కిటకిటలాడిన ఆంజనేయ స్వామి ఆలయాలు. అర్ధగిరిలో స్వామివారికి ప్రత్యేక పూజలు. ప్రజాప్రతినిధుల నిధుల మంజూరును పెంచాలి. గ్రామ స్థాయి నుండి అభివృద్ధికి సహకరించాలి. జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలో ఎంపీ శివప్రసాద్ కు ప్రతినిధుల సూచన. చిత్తూరు కిలాడి లేడీ పావని అరెస్ట్. కోట్ల రూపాయల సొమ్ము స్వాహాపై పోలీసుల విచారణ. 5 నెలలుగా కేసును శోధించిన పోలీసులు. సమ్మె చేస్తున్నా పట్టించుకోరా. వెటర్నరీ వైద్యుల పోస్టులు భర్తీ చేయరా. నినదించిన వెటర్నరీ విద్యార్థులు. ఎన్టీఆర్ కు పాలాభిషేకంతో నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.